నాగవంశీయుల నివాస ప్రాంతాలు పురాణాలు, ఇతిహాసాలు, తాళపత్రాలలో లభ్యమవుతాయి. రాజుల చరిత్రలు, వారి పరిపాలనకు సంబంధించిన వివరాలు గ్రంథాల రూపంలో గ్రంథాలయాల్లో భద్రంగా ఉన్నాయి. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన నాగవంశం, నాగవంశీయులు మాత్రం అనేక ప్రాంతాల్లో అక్షరాస్యతలో వెనుకబడిన వారిగా మిగిలిపోయారు. కాలక్రమేణా వీరిలో చాలామంది వ్యవసాయ కూలీలు, వలస కార్మికులుగా జీవనం సాగించారు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది విద్యావంతులుగా మారి వివిధ రంగాల్లో ముందుకు వస్తున్నారు. భారతదేశంలో నాగజాతిగా పిలువబడే నాగవంశీయులు అనేక ప్రాంతాల్లో రాజులు, సామంతరాజులు, జమీందారులు, భూస్వాములుగా ఉండి అక్కడ ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా జీవిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రైతులుగా, వ్యవసాయ కూలీలుగా, వలస కార్మికులుగా జీవనాన్ని కొనసాగించారు. చరిత్రలో అనేక సందర్భాల్లో నాగవంశీయులు అధర్మ యుద్ధాలు, అవమానాలు, అణిచివేతలకు గురయ్యారు. ఈ కారణాల వల్ల నాగవంశ చరిత్రకు సంబంధించిన అనేక ఆధారాలు చరిత్రకారుల దృష్టికి రాకపోవడం వల్ల అది కొంతవరకు విస్మరించబడింది. అయితే నాగాసి, నాగవంశం అనే పేర్లతో ఉత్తర భారతదేశంలోని మధురా ప్రాంతం, చోటానగర్ ప్రాంతం, అస్సాం, బెనారస్, గోరఖ్పూర్, మహారాష్ట్రలోని కొండ ప్రాంతాలు, నాగాలాండ్, మణిపూర్ ప్రాంతాల్లో నాగజాతికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. అలాగే ఒడిశా, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా నాగవంశీయులు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాలు, నేటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా నాగవంశీయులు అధిక సంఖ్యలో నివాసాలు ఏర్పరచుకున్నారు. ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిగా నాగజాతికి చెందిన నాగవంశీయులే పాలించారని కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఉత్తరాంధ్ర ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం పరిసర ప్రాంతాలు, విజయనగరం జిల్లా మరియు పార్వతీపురం మన్యం జిల్లాల్లో సుమారు 60% మంది ప్రజలు నాగవంశీయులే ఉండటం గర్వించదగ్గ విషయం. అయితే వీరిలో చాలామంది వివిధ రకాల ఉద్యోగాలు, పనుల కోసం వలస వెళ్ళి ఇతర ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. ఈ విధంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో పాటు తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా నాగవంశీయులు నివసిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా విద్యా, ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళిన వారు కూడా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఉత్తరాంధ్ర మూలాల వారే. స్థానిక పెద్దలు చెప్పుకునే ప్రకారం పూర్వంలో వీరు కొంతమంది రంగూన్, ప్రస్తుత మయన్మార్ ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని చెబుతారు. వీరిలో కొంతమంది గ్రామ భూస్వాములుగా, మరికొందరు జమీందారీ వ్యవస్థలో ఉద్యోగులుగా, మరికొందరు రైతులుగా, చిన్న చిన్న వ్యాపారులుగా జీవనం సాగిస్తున్నారు.